ఈవేళ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే సోషల్ మీడియాలో కిక్కు ఎక్కించే ముచ్చట్లు చెప్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్ కొట్టేసి బీజు ఇంకా రిత్విక్ గురించి. వీళ్ళది కేరళ అయినా వీళ్ళు చేసే మ్యాజిక్ మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గట్టిగానే తాకింది. అసలు వీళ్ళ కథ ఏందో చూద్దాం రండి. వీళ్ళ అసలు పేరు బీజు మాధవన్ ఇంకా రిత్విక్. వీళ్ళిద్దరూ కేరళలోని మలప్పురం జిల్లాకు చెందినోళ్ళు. బీజు అన్న ఒకప్పుడు కెమెరామెన్గా పనిచేసేవాడు. రిత్విక్ ఏమో ఒక మామూలు కుర్రాడు. వీళ్ళది రక్త సంబంధం కాదు, ప్రాణ స్నేహం. అందుకే కేఎల్ బ్రో కేరళ బ్రదర్స్ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళు ఒకప్పుడు చాలా కష్టాల్లో ఉండేటోళ్ళు. చేతిలో చిల్లిగవ్వ లేని టైం అది. బీజు అన్న దగ్గర ఒక పాత కెమెరా ఉండేది. సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పి కేఎల్ బ్రో అనే పేరుతో ఛానల్ పెట్టిండ్రు. మొదట్లో వీళ్ళ రకరకాల వంటలు, ఊర్లో తిరగడం లాంటివి చేసేటోళ్ళు. కానీ వీళ్ళకు అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం సర్ప్రైజ్ గిఫ్ట్స్ వీడియోలు. ఒకరోజు ఒక ముసలాయనకు అన్నం పెట్టి ఆయనకు కావలసినవి కొని ఇచ్చి సర్ప్రైజ్ చేసిన వీడియో పెట్టిండ్రు. అది చూసిన జనం ఒక్కసారిగా ఫిదా అయిపోయిండ్రు. ఆ వీడియో వైరల్ కావడంతో వీళ్ళ తలరాతే మారిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్న కష్టాల్లో ఉన్నోళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళకి సాయం చేస్తూ ఆ ఆనందాన్ని వీడియోలు తీయడం మొదలుపెట్టారు. వీళ్ళ వీడియోల స్పెషాలిటీ ఏందంటే ఒక పక్క నవ్విస్తారు, ఇంకో పక్క కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తారు. బీజు అన్న అల్లరి, రిత్విక్ అమాయకత్వం, ఇద్దరి మధ్య ఉండే ఆ బాండింగ్ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కేవలం కేరళలోనే కాదు, భాష అర్థం కాకపోయినా వీళ్ళ ఎమోషన్ చూసి మన తెలుగు వాళ్ళు కూడా లక్షల మంది వీళ్ళను ఫాలో అవుతున్నారు. ఈవేళ వీళ్ళు యూట్యూబ్ నుంచి నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. సొంతంగా ఖరీదైన కార్లు కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు. కానీ వీళ్ళు సంపాదించిన దాంట్లో సగానికి పైగా పేదాళ్ళు కోసమే ఖర్చు చేస్తారు. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించడం, పెళ్ళిళ్ళు చేయడం, ఇట్లా వీళ్ళు చేసే మంచి పనులే వీళ్ళను ఈ పొజిషన్లో కూర్చోబెట్టాయి. సో చూశారు కదా, కష్టపడితే నలుగురికి సాయం చేయాలనే మనసుంటే దేవుడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడని వీళ్ళే నిరూపించారు. వీళ్ళ జోడి ఇట్లా ఉండాలని కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.